మేడం ఓకే మీరు తీసుకుంటాం. చూడు లేకపోతే మళ్ళీ స్టేటస్ పెట్టాలి. ఇప్పటికి 1500 మంది కాంటాక్ట్లు అప్పుడప్పుడు నాకు టైం దొరికినప్పుడు అల్లే ఫోన్లో మాట్లాడతాను. సాయిలు బాబు ఇది వీళ్ళు చేతి పెట్టారు ఇట్లా కొద్ది అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు మన ఈ రోజుకి శ్రీనివాస్ మాట్లాడు. సార్ మాట్లాడాల్సింది. ఈరోజు ఎన్నో చేసిండు సార్, ఐడి ఇప్పించిండు, మరి అట్లాగే శారీరకి సంబంధించిన అన్ని విషయాలు మాకు గుర్తు చేసిండు. అలాగే ప్రాన్ కార్డు కూడా అందరికీ ఇప్పించింది సార్. ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటామని అనుకుంటున్నాం. అట్లాగే ఎప్పటికీ రుణపడుతుంటాం సార్. మాకు పొద్దున 8 గంటలకు రిపోర్ట్ ఇవ్వాలా సార్, ఏమో కరీంనగర్లో ఏం చేయాలా? 40 స్పీడ్ కూడా పోనీ సార్ ఆ రోజు 100 స్పీడ్లో గంటన్నర లోపల తీసుకొచ్చి కారు పెట్టేసి అందుకంటే ముందు అచ్చగా కూర్చున్నారు. అది క్రమశిక్షణ అంటే, డెడికేషన్ అంటే. సో ఇప్పుడు మనకు మన కంప్యూటర్ ఆఫీస్ సార్ తీసుకొచ్చిండు. ఎట్లా చేయాలి, పని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే ఈజీగా సునాయాసంగా అవుతున్నది ఒక రకంగా మనకు నేర్చుకునే విధంగా చెప్పి మా అందరికి ఒక కొత్త దారిని చూపించిన మనిషిగా మాకు మీ సేవలు మాకు ఎప్పుడు ఇలా ఉండాలని, ఏమైనా డౌట్స్ వస్తే అడుగుతామని మేము కోరుకుంటూ సదా ఉంటాం సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన సార్ వెళ్తున్నాను చాలా బాగా సార్ ద్వారా చాలా నేర్చుకున్నాను నేను కొత్త విషయాలు. సార్ నేను తిట్టాను, నేను ఏదో కొత్తగా బాధపడ్డాను. తర్వాత మా తండ్రి తిట్టి నాకు ఆ విధంగా బాగా బాగా అనిపిస్తుంది. మీరు కూడా నేను జాయిన్ అయిన తర్వాత ప్రతి మీరు చేయడం ద్వారా ఇస్తున్నాను. కృతజ్ఞతలు ఉంటాను. నిజామాబాద్ వెళ్తున్నందుకు సార్కి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు చేసిన సేవల గుర్తింపు కానీ ఈ యొక్క బదిలీ మీకు అందిందని నేను భావిస్తున్నాను పర్సనల్. ఎందుకంటే ఒక చిన్న మోడల్ నుంచి తీసుకుపోయి ఒక అర్బన్ నిజామాబాద్ దానికంటే రోజుకు ఒక 3000 సర్టిఫికేట్లు వస్తాయి కదా. మీ యొక్క స్థాయిని బట్టి, సమర్థని బట్టి ఒక నిజామాబాద్ నార్త్ మీ పని సామర్థ్యానికి కేపబుల్ పర్సన్ అని ఒక జిల్లాలో కలెక్టర్ గారు ఆలోచించి మీకు పోస్ట్ ఇవ్వాలంటే మామూలు విషయం కాదు. మీరు 6 నెలల్లోనే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఎంత పేరు సంపాదించారంటే ఈ సామర్థ్యం అనేది నలువైపులా నిజామాబాద్ జిల్లాలో వ్యాపించి నాగార్జున అంటే మామూలు తహసీల్దార్ కాదు, అందరి లెక్క కాదు. మీ రూటే సపరేట్ అనే ఒక విధంగా చూసుకోకపోయారు బుల్లెట్ లెక్క.
బాల్కొండ నియోజకవర్గంలో కూడా ఏసీపీ మీడియం ద్వారా ప్రశంసలు పొందిన ఏకైక వ్యక్తి మన నాగరికలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే సార్ యొక్క సామర్థ్యం అటువంటిది. రెవెన్యూలా 1985 నేను పుట్టినప్పుడు వచ్చాడు సార్ వీళ్ళ సర్వీస్లో. ఒక జూనియర్ అసిస్టెంట్గా 19 సంవత్సరాలకే సర్వీస్లోకి ఎంటర్ అయ్యి దిశగా ఎదుగుతూ ఇంకా భగవంతుని దిశలో ఉంటే ఆడియో కూడా అవుతుండే కానీ కాలేకపోయింది. కానీ సార్ ఆడియో అయ్యే సామర్థ్యం కూడా ఉంది సార్కి. సార్ ఎట్లా పేరు సంపాదించిందంటే ప్రతిదీ కూడా కూలంకుషంగా చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యేటట్టు. ఉదాహరణ రఫ్ చెప్పాలంటే సార్ హీరోకు డైరెక్షన్ ఎక్కితే డైరెక్టర్ సార్ మీ సీన్ ఇప్పుడు ఇట్లుంటుంది, ఈ విధంగా వేస్తే ఇట్లా ఎమోషన్ ఇట్లా రావాలి సార్ అని చెప్తారు. సార్ కూడా ప్రతి ఇప్పుడు స్టాఫ్లో ఎట్లా ఉంటారంటే ఈ కొన కొట్టారు, దీన్ని ఇట్లా ముడేయాలి, ఇట్లా రాయాలి, ఈ స్టాఫ్ అన్నీ అంటే ప్రతిది ఎట్లా అంటే టాప్ టు బాటమ్. ఒక లెటర్ పెడితే దాన్ని ఏం తప్పు చేసినావు మళ్ళీ ఏం చేయొద్దు అని స్పేస్ కాడికి వెళ్ళి మీరు డబుల్ స్పేస్ ఇచ్చినాం, ఇది రావద్దు, ఎట్లా ఉండాలా మనం పర్ఫెక్ట్ ఒక అంటే పర్ఫెక్షనిస్ట్కు పెట్టింది పేరు మిస్టర్ పర్ఫెక్ట్ సార్. ఇంకా చెప్పాలంటే మాటలు లేవు. నిలువెత్తు కులమానం ఏంటంటే సార్ ఏ అంక లేదు, ఇక సార్ ఆల్రౌండర్. ఇక ఆల్రౌండర్ అంటే ఇక దానికి వేరే డిక్షనరీ పదం ఉండదు చెప్పాలంటే. అంటే వయసు రీత్యా 50 సంవత్సరాలు ఉన్నాయని కూడా మేము కూడా మనకి అంత ఫాస్ట్గా ఉడుకుతాడు అన్నింటిలో. మేమే తట్టుకోలేకపోతుండే పనికి, అట్లా ఉండదు సార్ పని. కానీ ఏదేమైనా సార్ ఇది డిపార్ట్మెంట్లో పదివేలు సర్వసాధారణము. మీరు ఇంకా ఉన్నతంగానే స్వీకరిస్తున్నారు కాబట్టి మాకైతే మీరు ఒక ఇంకా వేరుకు నుంచి వెళ్ళిన వాళ్ళందరూ ఒక స్థాయికి వెళ్ళారు. రాజేంద్ర సార్ కూడా ఆర్డీఓ ప్రమోట్ అయ్యాడు, చాలామంది ఇక్కడ నుంచి మంచి స్థాయికి వెళ్ళారు. కాబట్టి మీకు తదుపరి కూడా అంత శుభం జరుగుతుంది సార్. మేము కూడా అంత మంచి ప్లేసు వాస్తుపరంగా కూడా మీకు అన్ని అనిపిస్తుంది. మంచి జరగాలని కోరుకుంటూ సెలవు. సార్ జాయిన్ అయిన నుంచి మన ఆఫీస్కి ఏదో ఒక రకమైన డిసిప్లిన్ అయితే సెట్ చేసింది, అందరు క్రమశిక్షణ అన్నది తీసుకొచ్చింది. ఇంకోటి సార్ దగ్గర నుంచి మనం అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. రాత్ర పగల వర్షమా చాలా వేడ అన్నది ఏం చూడడు. ఎలక్షన్ టైంలో సార్ని నేను దగ్గర నుండి చూసిన సోఫా సెట్లో పడుకున్నాను. పొద్దున 3 అవుతున్నది. సారు ఇంకొకైన టీచర్, తర్వాత మెండోరా ఎంఆర్ఓ సార్. సోఫా సెట్లో పడుకున్న స్థితిలో మీరు చూస్తే మనం నిజంగా నేర్చుకోవచ్చు. అది ఇంత వర్క్ చేసి ఇంత ఇది చేయొచ్చు అని. ఆ ఒక్క రాత్రి కాదు, ఎలక్షన్ అయినా ఒక 10-15 రోజులు మామూలుగా కష్టపడలేదు సార్. అంటే సార్ దగ్గర నుంచి ఇట్లాంటివి చాలా నేర్చుకోవచ్చు మనము. కాకపోతే సార్ అప్పుడప్పుడు కోపం తెచ్చి తిట్టినా కానీ అది మేము ఒక గురువుగానే తీసుకున్నా కానీ పశ్చాత్తాపడ్డాడు. 2 విషయాలు సార్ నాకు కూడా చెప్పాడు. మన స్వాతి మేడం తిట్టిన విషయం కూడా చెప్పాడు. తర్వాత నెక్స్టే అయ్యో నేను కోపం తెచ్చి కొద్దిగా ఇదైపోయానని చెప్పి పశ్చాత్తాపడ్డాడు. అంటే సార్ తిట్టడానికి మనం తిట్టుకోవద్దు, అదొక డిసిప్లిన్ పెట్టడానికి సార్ అది చేసాడు. చాలా ఉన్నాయి సార్. నేనైతే సార్ దగ్గర నుంచి ఫైలింగ్, నోట్ ఫైల్ ఎట్లా ప్రిపేర్ చేయాలా అయితే నేర్చుకున్నాను సార్. మీరే అది నాకు గుర్తుండిపోతుంది సార్. అందించాలని ఎక్కడికి పోయినా కానీ ఆరోగ్యంగా ఉంది, కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా ఉంది. థ్యాంక్ యూ. ఎస్టాబ్లిష్మెంట్ అనేది వచ్చిందనుకో ఏ ఆఫీసులోనే చేయొచ్చు. ప్రతి ఆఫీసులో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. సర్వీస్ మ్యాటర్స్ కావచ్చు, లేకపోతే మంత్లీ సర్వీస్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఇలా ఉండదు దాంట్లో ఉండదు. కానీ అదే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా మనకు ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుంది, సివిల్ సప్లై ఉంటుంది, ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, ఎలక్షన్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది. ఇలా కొట్లాడుకుంటారు దర్గాలు, అది మనమే చూడాలి. వర్షాల వాళ్ళది మనమే చూడాలి, సాయం మనమే చేయాలి. ఇవన్నీ రకరకాల 30, 40, 50 రకాల మనకు వర్క్స్ ఉంటాయి. సో అన్నీ కూడా అన్నింటిలో కొంత నాలెడ్జ్ ఉంటే దాన్ని పట్టుకొని మనం మిగతాది మనం నేర్చుకోవచ్చు. ఆ విధంగా నేర్చుకోండి, మంచిగా ఉండాలి. నేను నిజామాబాద్లో ఉన్నంత మాత్రాన మీ మీద ఏం లేదని ఉండదని ఏం లేదు. మీరు అక్కడికి వచ్చిన పర్లేదు, ఏమైనా డౌట్ ఉంటే పట్టుకొచ్చి నేను వీలైతే వస్తా. ఇటు లేకపోతే మాత్రం ఇక లాస్ట్ అనుకుంటున్నాను. రోడ్డు మీద మా కంబర్ పేరులో మోతారంటే రోడ్డు మీద కాబట్టి ఇది లోపలికి 7-6 కిలోమీటర్లు కావాలి కదా.
బాబురావు